రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసులు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాను. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి. మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటికి గంటేస్తే కసాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆడు చేసే పనులకు ఎప్పుడూ అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా సరే, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడ్ అవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏమే నాతో ఇప్పుడు చెప్పారండి? ఇదొక పిచ్చి మొగం, మతి మరపు ఎక్కువ. దాన్ని వదిలే. అంతెందుకు, ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను, నన్నే కొట్టబోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. బండోడు వినడు. మర్చిపో అంటే జరిగింది మర్చిపోవని. ఏం లేదు బాబు, అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదామనుకున్నాను. సర్లే, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే. ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. కూతురు నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చు. అది ముందే చెప్పాడు లాయరు. రాసింది చాలు. 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాయి. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు, చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి. ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా, నువ్వు చేసింది మాకేం నచ్చలే. మాట్లాడు గోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు. రక్త సంబంధం తెచ్చుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి.